అందరికీ నమస్కారం. నా పేరు కొంపల శ్రీనివాస్ శర్మ. రాజమహేంద్రవరం రూరల్ కాతిర అగ్రహారంలో ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్‌కి సుమారు 3700 మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉండేవారు. అయితే సడెన్‌గా నా యూట్యూబ్ ఛానల్‌ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు ఆహ్, టెర్మినేట్ చేసేసారు. అయితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే మల్టిపుల్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయి. దానివలన టెర్మినేట్ చేసేసాము అని చెప్పారు. సరే ఇప్పుడు నేను ఇంకో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. అది దాని పేరు కూడా కొంపెల్ల శ్రీనివాస్ శర్మ. KOMPELLA SRINIVASASARMA క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటాయి. నా ఫోటో ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అయితే యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఒక పాక్షికత్వం చాలా కాలంగా చూడడం అనేది జరుగుతుంది. వీళ్ళు కేవలం హిందుత్వానికి సంబంధించిన ఛానల్స్‌నే ఈ విధంగా టెర్మినేట్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే మన రాజేష్ గారు గాని అలా ఇంకా చాలా మంది ఛానల్స్ రాధన్ మోహన్ గారి ఛానల్ కూడా కొంతకాలం బ్లాక్ చేశారు. మరి మన మీద దాడులు చేస్తున్న క్రైస్తవులు, అలాగే ఇస్లామిక్ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఏవి కూడా అలా బ్లాక్ చేయట్లేదు. అవి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అంచేత హిందూ ధర్మం మీద రకరకాల దాడుల్లో ఇది ఒక దాడి అన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నా ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడానికి గానీ, లేకపోతే అప్డేట్స్ చేసుకోవడానికి గానీ ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, మళ్ళీ నా కొత్త ఛానల్‌ని కూడా ఇంతకు ముందులాగే ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మానిటైజేషన్‌కి దగ్గరలో ఉన్న టైంలో యూట్యూబ్ వాళ్ళు ఈ విధమైన పని చేశారు. సరే నేను మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టాను. ప్రతిరోజు మెయిల్ పెడుతున్నాను. రికవర్ అవుతుందో అవ్వదో తెలీదు. ఒకవేళ రిస్టోర్ చేస్తే వెల్ అండ్ గుడ్. చాలా సంతోషం. చేయకపోయినా ఇగో ఈ ఛానెల్‌లో కంటిన్యూ చేస్తాను. నన్ను 100 ఛానెల్స్ బ్లాక్ చేసినా, ఇంకో కొత్త ఛానెల్ మొదలుపెట్టైనా సరే, నేను అనుకున్న హిందూ సనాతన ధర్మరక్షక ఆహ్, సన్నివేశాలు గానీ, లేకపోతే మంచి ధర్మ సందేహాలకి నివృత్తులు గానీ, ధర్మ సూక్ష్మాలు గానీ, ఇటువంటి విషయాలని కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. అందరికీ నమస్కారం.